దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 92వ కీర్తన మొదటి వాక్యం, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఈ వాక్యంలో రాయబడినటువంటి చక్కటి అర్థం, దేవుణ్ణి స్తుతించడం మనుషులందరికీ మంచిది, దేవుని నామాన్ని ఘనపరచడం మనకెంతో ఆశీర్వాదకరం. ఇంకా బైబిల్లో గమనిస్తే 113వ కీర్తన 3వ వాక్యంలో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు దేవుని నామం స్తుతి నొందదగినది. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆశీర్వదించడానికి ఆయన నామం పూజింపదగినది. పగలంతా కష్టపడి రాత్రులు పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఈ రోజున ప్రపంచమంతా మనుషులు దేవుణ్ణి ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమం వరకు స్తుతిస్తూ, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కొంతమంది రాత్రులు కూడా ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారు. అది ఎంతో మంచిది దేవుణ్ణి స్తుతించడం. చేతులతో పనులు చేసుకుంటున్న నోరు పెదవులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడం అది మనకు చాలా శ్రేయస్కరం, ఆశీర్వాదకరం, దీవెనకరం. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో ఉన్న సింహాసనం దగ్గర నుంచి ఒక స్వరం వినబడుతుంది. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వాక్యంలో, పరలోకంలో ఉన్న సింహాసనంలో నుండి ప్రభువుని స్తుతించుడి అనే ఒక స్వరం, ఒక శబ్దం వినబడుచున్నది. దేవుణ్ణి స్తుతించమని దేవుడు చెప్తున్నారు. స్తుతిలో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎలా స్తుతించాలి దేవుణ్ణి? 147వ కీర్తన మొదటి వాక్యంలో, స్తోత్రగానము చేయడం మనకు మంచిది. స్తోత్రాలను ఒక గానం వలె, మనం పాట వలె ప్రభుని పాడుతూ స్తుతించమని ఈ లేఖనంలో యేసయ్య చెప్తున్నారు. 28వ కీర్తన 7వ వాక్యంలో కూడా యేసయ్య చెప్తున్నాడు, కీర్తనలతో దేవుణ్ణి స్తుతించుడి. కీర్తనకారుడు అంటాడు, నేను కీర్తనలతో దేవుణ్ణి స్తుతించుచున్నాను. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి, స్తుతులు చెల్లించుచు దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యంలో, వాయిద్యములతో వారు దేవుణ్ణి అక్కడ గణపరిచినట్లు స్తుతించినట్లు లేఖనాల్లో చూస్తాం. కీర్తనలతో దేవుణ్ణి స్తుతించాలి, వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించాలి, స్తుతులతో స్తోత్రాలతో దేవుణ్ణి స్తుతించాలి. లేఖనంలో రాయబడినట్లుగా నీకు ఎలా వీలు కుదిరితే అట్లుగా వాయిద్యములతో పాటలతో ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, యేసయ్యా మీకు స్తోత్రమని, యేసయ్యా మీకు స్తుతి అని పలు సందర్భాల్లో ఇలా చెప్తూ పాటల ద్వారా, ఇట్లా స్తుతుల ద్వారా, వాయిద్యముల ద్వారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసయ్య నామాన్ని తప్పక స్తుతించి ఘనపరచుదురుగాక. బైబిల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. భక్తులందరూ దేవుణ్ణి ఎలా స్తుతించారు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో, దానియేలు ముమ్మారు రోజుకి ప్రార్థన చేశాడు, అక్కడే ఉంది స్తుతించెను. రోజుకు 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. రెండవది స్తుతించాడు. ప్రార్థన చేయడం వేరు, స్తుతించడం వేరు, రెండు చేశాడు దానియేలు. ఇంకా బైబిల్లో 119వ కీర్తన 164వ వాక్యంలో దావీదు గురించి రాయబడి ఉంది. దావీదు రోజుకి 7 సార్లు సంపూర్ణంగా దేవుని పాటలు పాడుతూ స్తుతించేవాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, అట్లాగే రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఎప్పుడు దేవుని విడవక స్తుతిస్తూ ఉంటాడు. 7 సార్లు దేవుణ్ణి స్తుతించాడు. ఇంకా మన హెబ్రీ పత్రికలో గమనిస్తే 13వ అధ్యాయం 15వ వాక్యంలో, ఎల్లప్పుడూ స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుడి. ఇక ఒక టైం అనేది ఏం లేకుండా ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించవచ్చు. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించిన మన స్తుతిని దేవుడు అంగీకరించునుగాక. దానియేలులాగా ముమ్మారు స్తుతించిన, దావీదులాగా 7 సార్లు స్తుతించిన, హెబ్రీ పత్రికలో రాయబడినట్లు ఎల్లప్పుడూ ఎనీ టైం నువ్వు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించిన నీ స్తుతి ద్వారా నీకు మంచిది జరుగునుగాక. నువ్వు స్తుతించే స్తుతి ద్వారా నీకు తప్పక, మనందరికీ తప్పక మేలు ఆశీర్వాదాలు కలుగునుగాక. బైబిల్లో మనం గమనిస్తే స్తుతించుట వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? స్తుతించుట వలన మనకు కలిగే మంచిది ఏం జరుగుతుంది? మంచి ఏం జరుగుతుంది? మొదటిగా గమనిస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యంలో దానియేలు అంటాడు, నేను దేవుణ్ణి ముమ్మారు స్తుతించాను,
సింహాల బొంలో నన్ను పడేసినప్పుడు సింహాల వలన నాకు ఏ హాని కలగకుండా దేవుడు నన్ను కాపాడాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, స్తుతించడం వలన దేవుడు మనకు ఏ హాని కలగకుండా కాపాడుతాడు, మన జీవితాలకు మేలు చేస్తాడు. ఈ రోజులో చాలా మంది రకరకాలుగా మనం చూస్తుంటాం. ఏదో ఒక రకంగా హాని కలగడం, ప్రయాణాల్లో హాని కలగడం, ఆరోగ్యపరంగా రోగాల ద్వారా హాని కలగడం, లోకంలో రకరకాలుగా హాని కలగడం. దేవుణ్ణి స్తుతించి చూడండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు స్తుతించే వారికి దేవుడు హాని కలగనివ్వడు. ఒక దానియేలుని కాపాడినట్లుగా దేవుడు కాపాడునుగాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నుంచి కాపాడినట్లుగా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ హాని కలగకుండా, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ కాలేజీల్లో ఉన్నా దేవుడు స్తుతించే బిడ్డలను తప్పక కాపాడునుగాక. ఇంకా లేఖనములో 2వ ఆశీర్వాదం గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు అంటాడు, మీరు స్తుతించున్నట్లు మీకు మీ పంటలను నేను మరలా తిరిగి ఇస్తాను. మీరు స్తుతించండి, మీరు కోల్పోయిన నష్టపోయిన మీ పంటను తిరిగి మరలా మీకు అనుగ్రహిస్తాను. స్తుతిస్తే నష్టపోయినవన్నీ దేవుడు తిరిగి మరలా దయచేస్తాడు. ఎక్కడెక్కడ ఏవి కోల్పోయామో, ఒకప్పుడు ఆస్తి ఉందా, కోల్పోయావా? ఒకప్పుడు పాడి పంటలు ఉన్నాయి, కోల్పోయావా? దేవుణ్ణి స్తుతించి చూడు, నష్టపోయినవి యోవేలు గ్రంథంలో యేసయ్య చెప్తాడు, నష్టపోయినవి, కోల్పోయినవి దేవుడు తిరిగి మరలా నీకు దయచేయునుగాక. ఈ 2వ ఆశీర్వాదం, దేవుణ్ణి స్తుతిస్తే కోల్పోయినవి, నష్టపోయినవన్నీ దేవుడు మరలా తిరిగి దయచేస్తాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25-26 వాక్య భాగాల్లో 3వ ఆశీర్వాదం రాయబడి ఉంది. పౌలు శీలలు స్వార్థ ప్రకటిస్తుంటే అధికారులు, అన్యజనులు పలు రకాలుగా నిందించి కొట్టి చెరసాల్లో వేశారు. బాగా వినాలి, గమనించాలి. చెరసాలలో వాళ్ళ చేతుల్ని బోండాలతో బిగించారు. చూడండి, అంత కొట్టబడిన చెరసాలలో, అంతగా పలు రకాలుగా వేధించబడిన దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుణ్ణి గణపరచడం మానలేదు. రోజు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆ చోట రాయబడి ఉంది, పౌలు శీలలు స్తుతించుచూ ఉండగా చెరసాల పునాదులు అదిరేను, ఒక గొప్ప భూకంపం కలిగెను. ఆ రోజు రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం వలన ఏం జరిగింది? చెరసాల యొక్క అధిపతి, చెరసాల యొక్క నాయకుడు కుటుంబం ఆ రాత్రికి బాప్తీసం పొందారు. చూడండి, మనం స్తుతిస్తే పౌలు శీలలాగా దేవుడు అద్భుతం చేసి అనేకులను రక్షించునుగాక. ఇంకా 4వ ఆశీర్వాదాన్ని గమనిస్తే బైబిల్లో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 21, 26, 27 వాక్య భాగాల్లో యెహోషాపాతు రాజు మీదికి, యూదులు దేవుని ప్రజల మీదికి ఎంతో మంది రాజులు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేశారు, స్తుతించారు. 21వ వాక్యంలో అందరూ స్తుతించగా, యెహోషాపాతు రాజు గాని దేవుని ప్రజలందరూ స్తుతించి ప్రతి గానాలు పాడుతూ, పాటలు పాడుతూ స్తుతించగా ఏం జరిగింది? 26, 27 వాక్య భాగాల్లో శత్రువుల మీద దేవుడు వాళ్ళకు గొప్ప జయం ఇచ్చాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, స్తుతించి చూడు. నీకు ఏ సమస్యలు పోరాడుతున్నాయో, ఏ సమస్యలు శత్రువులాగా వెంటాడుతున్నాయో దేవుడు మేలు చేస్తాడు, జయమిస్తాడు. ఈ 4 ఆశీర్వాదాలు, స్తుతిస్తే హాని కలగనివాడు, స్తుతిస్తే నీవు నష్టపోయినవి, కోల్పోయినవి దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. స్తుతించగలిగితే పౌలు శీలల ద్వారా అద్భుతం చేసినట్లు నీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తుతిస్తే యెహోషాపాతు జీవితంలో జయమిచ్చినట్లుగా ఏ సమస్యలను ఎదుర్కొంటున్నా గొప్ప జయ జీవితం ఇచ్చునుగాక. అందుకే మూలవాక్యంలో యేసయ్య అంటారు, యెహోవాను స్తుతించుడి, మంచిది, తప్పక స్తుతించి దేవుని ద్వారా కలిగే దీవెనలన్నీ అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్.